హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. కరాచీ రవ్వ అలానే బంగాళదుంపతో ఇలా ఒకసారి స్నాక్స్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. దీని ప్రిపరేషన్ టైం కూడా ఒక 20 నుంచి 25 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి. మన ఛానల్లో చాలా వరకు చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే కొన్ని స్నాక్ ఐటమ్స్ వీడియోస్ అనేది చాలానే ఉన్నాయండి. వాటి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా బంగాళదుంప కరాచీ రవ్వతో ఈ స్నాక్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలోకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అలానే ఇంకొంచెం వాటర్ని వేసుకోండి, కొద్దిగా సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్, అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. లైట్గా అయితే సరిపోతుందండి సాల్ట్. ఒకసారి మొత్తం బాగా కలుపుకుని వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత దానిలోకి కరాచీ రవ్వను వేసుకోవాలి. రవ్వ ఇక్కడ 3/4 కప్ వరకు తీసుకున్నానండి. ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో కలుపుకుంటూ ఉండకట్టకుండా వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుని ఈ కరాచీ రవ్వని చల్లారనివ్వాలి. ఈలోపు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు మీడియం సైజువి 3 వరకు తీసుకున్నానండి. ఇలా మెత్తగా చేసుకుని దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, అలానే 1/2 టీ స్పూన్ వరకు కారం, దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, అలానే 2-3 స్పూన్స్ వరకు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. చాలా చిన్నగా తరగాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, అలానే నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. హాఫ్ చెక్క అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. వీటన్నింటినీ ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మీడియంకి కొంచెం తక్కువలో చిన్ని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే బౌల్లోకి 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకోవాలండి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి, సరిపోతుంది. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి, కొద్దిగా సరిపోతుంది. 1/2 టీ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. ఈ సమోసా వేగిన తర్వాత పైన క్రిస్పీగా తగులుతూ ఉంటే నువ్వులు వేయడం వల్ల. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఉండగట్టదండి. తర్వాత మనకు కావాల్సినంత వాటర్ పోసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, దాన్ని ఒక 2-3 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి. అప్పుడు ఆ రవ్వ అనేది మనకి చాలా స్మూత్ అయిపోతుంది. ఫ్లోర్కి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చిన్ని ముద్దలాగా తీసుకుని చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలండి. కొంచెం పలచగా, మరీ లావుగా కాదండి, అలానే మరీ సన్నగా కాదు, మీడియంకి కొంచెం తక్కువలోనే ఉండాలి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఈ 4 సైడ్స్ ఉన్నాయి కదండి, ఏ ఎక్స్ట్రాలను తీసేసుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో ఒకసారి నెమ్మదిగా ఇలా ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత వీటిని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా కట్ చేసుకున్న ఒక పార్ట్లోంచి జాగ్రత్తగా తీసుకొని దానిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదండి, దాన్ని జాగ్రత్తగా మధ్యలో పెట్టుకుని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా వీటిని అంటించుకోవాలి చేయి తడి చేసుకుంటూ. ఒకవైపు కవర్ చేసిన తర్వాత అలానే ఇంకొక వైపు కూడా ఇలా కవర్ చేసుకోవాలి. మనం పఫ్ చేస్తూ ఉంటాం కదండి, ఆ టైప్లో. అలానే 2 వైపులు కవర్ చేసుకోవాలండి. చూడండి వీడియోలో మళ్ళీ చూపిస్తున్నా. స్టఫింగ్ మిడిల్లో పెట్టుకుని ఆపోజిట్ కార్నర్స్ని తడి చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంటించుకోవాలి. 2 వైపులా కవర్ చేసిన తర్వాత ఇలా 4 కార్నర్స్లోనూ షేప్ వచ్చేలాగా అంటించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం డిఫరెంట్ షేప్స్ ఉంటే కనుక పిల్లలనేది తినడానికి చాలా ఇష్టపడతారు. ఇక్కడ ఒకటి అస్సలు మర్చిపోవద్దండి, మీరు రవ్వ అనేది మెత్తగా కలపాలి. అలానే చపాతీలా చేసినప్పుడు కూడా మీడియంకి కొంచెం తక్కువలోనే పిండిని ఒత్తుకోవాలి. మరీ మీడియంగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉంటే విరిగిపోతుంది.
తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచి షేప్ వచ్చేలాగా చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదండి ఆయిల్. అవి సగానికి ములిగేంత వరకు అయితే సరిపోతుంది. తర్వాత ఈ సమోసాను తీసుకొని కార్న్‌ఫ్లోర్ వాటర్ ఉంది కదండీ! దానిలో డిప్ చేసుకొని జాగ్రత్తగా ఆయిల్‌లో వేసుకోవాలి. మీరు స్టవ్ హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది. లోపల నుండి పచ్చి పచ్చిగా ఉంటుంది. బావుండదు అస్సలు. కాబట్టి కొంచెం ఓపికతో మంచి కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా వేగేలాగా చూసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది కరాచీ రవ్వతో సమోసా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో పెద్ద కారం ఉండదు. ఆయిల్ అస్సలు పీల్చదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. టొమాటో కెచప్‌తో గనుక తింటే ఎక్సలెంట్ అండి టేస్ట్. ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.